బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటి విదేశీ పర్యటన ఎక్కడికి ఉంటుంది అనే దాని మీద కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన భారత్కు వస్తారా, లేకపోతే చైనా వెళ్తారా, పాకిస్తాన్ వెళ్తారా అనే సస్పెన్స్ కూడా ఉన్న పరిస్థితుల్లో ఏంటి ఇక్కడ మోదీ వ్యూహం ఏంటి? ఆయన భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందంటారా తారిక్ రెహమాన్? ఏ దేశాధినేత అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ దేశాన్ని మొట్టమొదటిగా వెళుతున్నారు అనేది ఆ నేత యొక్క విదేశాంగ విధానాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెంబర్ 1, ఇప్పుడు భారత ప్రధాని 2014లో వచ్చినప్పుడు మొట్టమొదటి పర్యటన నేపాల్ చేశారు. అదేవిధంగా ట్రంప్ వచ్చిన తర్వాత ఏ దేశం వెళ్లారు, స్టర్మర్ బ్రిటిష్ ప్రధాని ఏ దేశం వెళ్లారు, పుతిన్ వచ్చిన తర్వాత ఏ దేశం వెళ్లారు, ఇవన్నీ చూస్తారన్నమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తారిక్ రెహమాన్ ఏ దేశం వెళ్ళబోతున్నారు అంటే ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం ముందు 18 నెలల పాటు మహమ్మద్ యూనస్ హైలీ డిస్టర్బ్ చేసేసాడు. మొత్తం భారత బంగ్లాదేశ్ సంబంధాలని, భారత వ్యతిరేకతను రెచ్చగొట్టేశాడు. కానీ బంగ్లాదేశ్ అంటేనే అది భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్న 12% అంటే ఎక్కువ దిగుమతులు వచ్చేది, ఎక్కువ ఫారిన్ ట్రేడే ఇండియాతో చేస్తుంది. భారతదేశంతో 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. ఇంకో దేశం దానికి సరిహద్దే లేదు, కొంచెం మయన్మార్ తప్పితే. సముద్ర సరిహద్దు కూడా ఆల్మోస్ట్ మనదే ఉంది. ఇలాంటి దేశం మరి ఏ దేశానికి ప్రాముఖ్యత ఉందంటే మహమ్మద్ యూనస్ పాకిస్తాన్కి, చైనాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు భారత వ్యతిరేకత. ఇప్పుడు తారిక్ రెహమాన్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక మరి పాకిస్తాన్ మొదటిసారిగా వెళ్ళబోతున్నాడా, లేకపోతే ఎక్కువ ట్రేడ్ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న చైనాకి వెళతాడా, లేకపోతే అత్యధికంగా ఆధారపడుతున్న ఏది షేర్డ్ హిస్టరీ, షేర్డ్ కల్చరు, మొత్తం అన్ని భాష, అన్ని విషయాల్లో ఇండియా అనేది ఇండియాలో ఒక అంతర్భాగం, బంగ్లాదేశ్ ఒక దేశంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి దేశానికి ఇండియాకు ఆయన వస్తాడా అనేది అత్యంత ప్రధానం. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళా ఆయన ఇప్పుడు నిర్ణయాన్ని ప్రకటిస్తాడు కొన్ని నెలలు ఏ దేశ పర్యటనకు ఆయన వెళుతున్నాడు అని. కాబట్టి ఆయన ఇండియా వస్తాడా, పాకిస్తాన్ వెళతాడా, చైనా వెళతాడా మొట్టమొదటిగా అనే దాని మీద ఆధారపడే ఆయన దౌత్య విధాన మైండ్ సెట్ని మనం ఊహించుకునే పరిస్థితిని ఇక్కడ ఉంది. మరి ఆయన ఇప్పుడు ఇండియాతో ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు 31 పాయింట్ల డెవలప్మెంట్ అజెండాని ప్రకటించాడు అనమాట. అందులో ఏంటి, ట్రేడ్ని, విదేశాలతో సంబంధాలని, ఎకానమీ డెవలప్మెంట్, నిరుద్యోగాన్ని తగ్గించడం, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, తర్వాత మైనారిటీస్ సేఫ్, మైనారిటీల రక్షణ, మానవ ప్రాణాలు రక్షించడం, ఎక్కడికక్కడ బోర్డర్ సెక్యూరిటీ, గంగా వాటర్ ట్రీటీ, తీస్తా వాటర్ ట్రీటీ విత్ ఇండియా, అవి లేకపోతే లైఫ్ లైన్, ఇంకా వాటరే ఉండదు బంగ్లాదేశ్లో, ఇంకా ట్రేడ్, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అన్ని అమలు చేయాలి అంటే ఇండియా కోఆపరేషన్ లేకపోతే తారిక్ రెహమాన్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఆయన ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయలేడు. మరి ఆయన పర్యటన మరి ఇండియాయే రావాలి, అది భారతదేశం చూస్తుంది. అందుకని మోడీ గారు అక్కడికి వెళ్ళడంలా కేవలం లోక్సభ స్పీకర్ని, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి విక్రమ్ మిశ్రీనే పంపుతున్నారు. మోడీ చూస్తున్నారనమాట ఈయన ఎలా ప్రతిస్పందిస్తారు. ఇండియా అవసరం ఉంది, ఆయన ఇక్కడికి రావాలి. లేదా 2026 లోపే 26 చివరికల్లా గంగా వాటర్ ట్రీటీ, గంగా, జమున, తీస్తా వాటర్ ట్రీటీలు కంప్లీట్ చేయాలి, ఫరక్కా బ్యారేజ్. లేకపోతే మనం వాటర్ ఒప్పందం లేదు, 30 సంవత్సరాల ఒప్పందం క్యాన్సిల్ అయిపోతుంది ఆల్మోస్ట్. మరి ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఈయన ఏ దేశం వెళ్తాడు? యోనస్ మాదిరిగా అంతకుముందు వాళ్ళ మదరు ఖలీదా జియా 2001, 2006 మధ్యలో 5 సంవత్సరాల పాటు భారత వ్యతిరేకతను నెలకొల్పింది. ఆ సమయంలో వీళ్ళ మదరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ఒక డార్క్ ప్రిన్స్గా వెనకాలండి భారత వ్యతిరేకతను రెచ్చగొట్టిన వ్యక్తి. ఆ టైంలో ఒక కమాండో దళాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు, ఐఎస్ఐకి అక్కడ హెవీన్గా చేశాడు. మరి అలాంటి తారిక్ రెహమాన్ ఈ రోజు బంగ్లాదేశ్ సేఫ్టీయే చూసి, బంగ్లాదేశ్ ప్రోగ్రెస్, ప్రగతిని ఆశిస్తే ఇండియాతో సంబంధాలు పెట్టుకోవాల్సిందే. మరి ఈయన ఎలా ప్రతిస్పందిస్తారు? పాక్ వెళ్తారా, చైనా వెళ్తారా, ఇండియా వస్తారా అనేది పెద్ద క్వశ్చన్. నా అంతటికి నాకు యాజ్ ఫర్ యాజ్ మై మైండ్ ఈజ్ కన్సర్న్ ఆయనకి దిక్కు లేని పరిస్థితి, ఇండియా రావాల్సిందే. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ, ఫరక్కా బ్యారేజ్, తర్వాత గంగా పద్మా రివరు, తర్వాత బ్రహ్మపుత్ర జమునా రివరు, ఈ రెండు కలితే మేఘనా అంటారన్నమాట. ఈ మేఘనా రివర్ ట్రీటీ మొత్తం 54 మేజర్ రివర్స్ ఈ రోజు బంగ్లాదేశ్ ఇండియా నుండి బంగ్లాదేశ్ వెళుతున్నాయి. అసలు బంగ్లాదేశ్ అంటేనే అగ్రికల్చర్ కంట్రీ. ఇప్పుడు అలాంటి అగ్రికల్చర్ కంట్రీకి నీళ్లు ఆపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ ఎండ్ అయిపోతుంది ఈ 2026 చివరికి. ఇప్పుడే టెక్నికల్ డిస్కషన్ చేయాలి. మరి ఆ ఒప్పందం చేయాలి అంటే ఇండియా వచ్చి ఇండియాతో మాట్లాడవలసిందే, లేకపోతే ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి మనకే మంచిది. మనకి చాలా అవసరాలు ఉన్నాయి, నీటి అవసరాలు, గంగా వాటర్ రివర్ ఇదంతా. కాబట్టి ఆయనకి అక్కడ అవసరం ఉంది. టెక్స్టైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి,
ట్రేడ్ ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్స్ ఆయన చెప్పాడు ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా అని, పవర్ సెక్టర్ వాటన్నిటి మీద మన అదాని ఎలక్ట్రానిక్స్ మన సాఫ్ట్వేర్ కంపెనీల మీద ఆయన ఆధారపడి ఉన్నాడు. మరి ఆయన ఇండియాయే రావాలి, అలా కాకుండా నేను ఇస్లామికే ప్రాధాన్యత ఇస్తా, నాకు పగే ముఖ్యం, నా ఇండివిజువల్ నా పార్టీయే ముఖ్యం, భారత వ్యతిరేకత నేను పోషిస్తా అంతకుముందు పోషించినట్టు అనుకుంటే ఆయన చైనా వెళ్ళాలి లేదా పాకిస్తాన్ వెళ్ళాలి. ఇలాంటి తరుణం భారతదేశం మరి ఎలా ప్రతిస్పందిస్తో మనం చూడాలి. ఒకవేళ ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రతిస్పందించి పాకు చైనాలతో అంటగాగితే మాత్రం మనం షేక్ హసీనా భారత ప్రధాని తన చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రాన్ని చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ రిమోట్ కంట్రోల్ మన చేతిలో పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా షేక్ హసీనా పార్టీ అతిపెద్ద పొలిటికల్ పార్టీ, అక్కడ కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్లో ఓటింగ్ జరిగిన 59.11% అక్కడ ఓటింగ్ నమోదైంది, 40% ఓటింగ్ వేయలే. మొదటి 4 గంటల ఓటింగ్ 14% ఉంది షేక్ హసీనా చెప్పినట్టు. అంటే ఏంటి, కోట్లాది మంది అంటే 17 కోట్లకు గాను 12.5 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతటి పీక్ హైప్ ఉన్నప్పటికీ 80% ఓటింగ్ ఉండాలి. ఎందుకు లేదంటే అవామీ లీగ్ కార్యకర్తలు ఓటేయలేదు, వాళ్ళు ఓటేయలేదు. ఇప్పుడు అవామీ లీగ్ నేత ఇప్పుడు షేక్ హసీనా ఢిల్లీ నుండి పిలిపిస్తే అక్కడ మళ్ళీ డెమోక్రటిక్ స్ట్రీట్ ఫైట్ జరిగితే ఆ ఇప్పుడు గవర్నమెంట్ వెళ్ళడానికి వీలుండదు, అది ఇల్లీగల్ ఓటింగే షేక్ హసీనా అన్నట్టు. అది ఎందుకంటే అతిపెద్ద పొలిటికల్ పార్టీని అక్కడ బ్యాన్ చేశారు. అలాంటప్పుడు అది కాన్స్టిట్యూషనల్ ఓటింగ్ ఎలా అవుద్ది? ఒక రెఫరెండం, కాన్స్టిట్యూషన్కి రెఫరెండం పెట్టారు, అది రెఫరెండం ఎలా అవుద్ది? ఎందుకంటే ఇప్పుడు చూడండి భారతదేశం చూడండి, బీజేపీ కాంగ్రెస్ ఉంటది, కలక్కని కోపమని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అసలు బ్యాన్ చేస్తే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ బ్యాన్ చేస్తే ఆ ఎన్నికలకు విలువ ఉంటుందా? మరి బంగ్లాదేశ్లో అది జరిగింది, అందుకని డెమోక్రసీ అక్కడ ఉండదు. మరి బంగ్లాదేశ్ కాబట్టి షేక్ హసీనాను ఒక ఆయుధంగా భారతదేశం ఉపయోగిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ని మనం కంట్రోల్ చేయాలి. అక్కడ చూడండి ఇస్లామిక్ పార్టీ జమాయితీ ఇస్లామీ అధికారం 77 సీట్లు గెలుచుకుంది, చాలా చాలా ప్రమాదం ఇప్పుడు. మరి వాళ్ళ ఆ రిసర్జెంట్ ఇస్లామిక్ రిసర్జెన్స్ ని ఈయన ఆపగలుగుతాడా తారిక్ రెహమాన్? ఆపకపోతే షేక్ హసీనా గవర్నమెంటే మంచిదైనట్టు. సో ఇవన్నీ భారతదేశం చాలా ఆచి తూచి చాలా జాగ్రత్తగా అక్కడ ప్రవర్తిస్తుంది, తారిక్ రెహమాన్తో బిహేవ్ చేస్తుంది, ఎలా ఉండాలి సంబంధాలని. మరి తారిక్ రెహమాన్ ఏ దేశం మొట్టమొదటిగా వస్తాడు? ఇప్పుడు ఆయన న్యూఢిల్లీ అడుగు పెట్టి తీరాల్సిందే ఆయన, లేకపోతే భారతదేశం దాన్ని అనుమానంతో చూసి ఇంకా ఆయన కంట్రోల్ చేసే దిశగానే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొత్త విషయం, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇండియాకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చైనా ఇప్పుడు యోనస్ టైంలో చైనా ప్రాబల్యం పెరిగింది, చైనా ప్రాబల్యం పాకిస్తాన్ ప్రాబల్యం బంగ్లాదేశ్లో పెరిగితే అది అమెరికాకి మంచిది కాదు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడ సెయింట్ మ్యారీస్ ఐలాండ్లో సైన్యాన్ని పెట్టడానికి అడిగాడు. అందువల్ల ఈరోజు ఇండియా అమెరికాకి అక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ చైనా ప్రాబల్యం అక్కడ పెరగకూడదు. కాబట్టి ఒకవేళ అయినా చైనా ట్రెండ్ తీసుకుంటే, చైనా టర్న్ తీసుకుంటే తారిక్ రెహమాన్ ఖలీదా జియా లాగా మనం భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఇండియా కలిసి బంగ్లాదేశ్కి ఒక చావు దెబ్బతీసే అవకాశం ఉంది ఈ విషయంలో. కాబట్టి ఏ విధంగా ఉంటుంది తారిక్ రెహమాన్ మైండ్ సెట్ ఏంటి, ఏ దేశం ఆయన రాబోతున్నారంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఇండియాయే మొట్టమొదటిగా రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ ప్రధాని అయిపోయారు, ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రోగ్రెస్ అవుతే, అభివృద్ధి చెందితే పీపుల్ మళ్ళీ ఆయన అధికారంలో ఉంటారు. ఇలా మంచిగా ఆలోచిస్తే ఆయనకు భారతదేశంతో సంబంధాలు ఉంటాయి. అదర్వైజ్ ఆయన కూడా పదవిలో ఉండే అవకాశాన్ని భారతదేశం ఇవ్వదు.